అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మనకు వి బూస్ట్లో ఒక కొత్త అప్డేట్ అనుకోవచ్చు. కొత్త అప్డేట్ వచ్చినట్టు ఇది. ఇక్కడ ఏదంటే జట్టు లేకపోయినా మీరు గెలుస్తారు. అంటే జట్టు అంటే టీం లేకపోయినా ఇక్కడ మనం సక్సెస్ కానికే అవకాశం ఉంది. అది ఎలాగనేది ఈ వీడియో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అందుకని చివరి దాకా ఉండండి. ఉండేదే తక్కువ ఉంటుంది, చాలా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది. చివరి దాకా ఉండండి, స్కిప్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త వాళ్ళకి ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ టీం కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా రేపు ఈ బూస్ట్ గురించి వి బూస్ట్ గురించి రానున్న రోజులు ఇంకా చాలా వీడియోలు వస్తాయి. ఓకే ఫ్రెండ్, వి బూస్ట్లో జట్టు లేకున్నా కూడా మనం గెలిచే అవకాశం ఉంది. జట్టు అంటే ఇక్కడ మనం టీం. చాలామంది ఏమనుకుంటారంటే టీం లేకుండా నేను వచ్చేం చేస్తూ నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన, ఆ నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన, ఇట్లా అనేవాళ్ళు కొన్నేళ్ళుగా, ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఆన్లైన్ వ్యాపారం ఇది చేస్తున్నాం. ఇదే విధానాన్ని అనుసరించడం అంటే టీం చేయడం, టీం చేసుకుంటూ పోవడం. టీం ఉంటేనే మనం సక్సెస్ కాలేదు కదా అనే ఒక ఆలోచన వస్తుంది. అందుకని టీం చేయాలనేది ఉంటుంది. అంటే ఖాతాను నమోదు చేయండి, ఖాతాను పొందండి, నెట్వర్క్ను రూపొందించండి. కానీ మీకు ఇంకా జట్టు లేకపోతే ఏం చేయాలి? మీ ఖాతా మీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో అలంకరణంగా మారుతుంది. అంటే మీ ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఇక చూడడానికి అలంకారంగా ఉంటుంది కానీ ఎలాంటి ఆదాయం అయితే ఉండదు. అలాగే ప్రస్తుతం ఉంది కానీ ఎలాంటి ఫలితాలను ఆశించడం లేదు. టీం లేకుంటే మనకి ఎలాంటి ఫలితాలు లేదు అనే ఒక ఆలోచన దృక్పథంతో ఉంటాం ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు వి బూస్ట్తో ప్రతిదీ మారుతుంది. ఇప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఏదవుతుందో ఇప్పుడు మన మెటావెల్లో వచ్చే వి బూస్ట్ ఏదైతే ఉందో ఈ వి బూస్ట్తో ప్రతిదీ మారుతుంది. ఈ లెక్కలే మారుతుంది. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ఉంది కదా. ఇక్కడ వి బూస్ట్ ఎంటర్ అయినప్పుడు ఆ లెక్కలన్నీ మారుతాయి. వి బూస్ట్తో మీ ఖాతా కేవలం ఖాతా మాత్రమే కాదు, అంటే మన ఐడి అకౌంట్ అంటాం కదా, అది అకౌంట్ మాత్రమే కాదు, ఇది నిజమైన డిజిటల్ ఆస్తి అవుతుంది. భాగస్వాములు లేదా ప్రమోషన్ లేకుండా కూడా మీ స్థానం ఇప్పటికే విలువను కలిగి ఉంది. అంటే భాగస్వామి అంటాం కదా, టీం వాళ్ళు కానీ మనం ఎవరైనా కొత్త వాళ్ళని ప్రమోట్ చేయడం కానీ అది లేకున్నా కూడా మన స్థానం ఇప్పటికే ఒక విలువను కలిగి ఉంది. ఇందులో వి బూస్ట్లో ఎవరైతే మనం రానున్న రోజుల్లో చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఒక స్థానం అనేది కలిగి ఉన్నట్టే ఫ్రెండ్. ఇక్కడ ఈ వి బూస్టులో ఫ్రెండ్, వి బూస్ట్ ఎందుకు భిన్నంగా ఉంది అంటే మిగతా నెట్వర్క్ మార్కెటింగ్ కన్నా ఇది ఎందుకు భిన్నంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్. మీ సభ్యత్వం ఎన్ఎఫ్టీ ఆస్తి. ఇక్కడ మన సభ్యత్వం ఏదైతే ఉందో మన ఐడి కావచ్చు, మన మెంబర్షిప్ కావచ్చు, ఇక్కడ ఎన్ఎఫ్టీ ఆస్తి. దీన్ని కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు, అంటే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, వర్తకం చేసుకోవచ్చు, అంటే వ్యాపారం కూడా చేసుకోవచ్చు. ఇది నిజమైన పర్యావరణ వ్యవస్థ విలువను కలిగి ఉంది. అలాగే ఐజీటీలోకి మార్చవచ్చు. ఎక్కడైతే మనకు ఒక ఐజీటీ ఒక యూఎస్డి సిస్టంలో ఒక సమానం. ఒక ఐజీటీ ఏదైతే ఉందో అది ఒక యూఎస్డిటీ ఒక సమానం, అంటే $1తో సమానం ఒక ఐజీటీ. ఫ్రెండ్, ఈ వి బూస్ట్ వల్ల మన ప్రయోజనం ఏంది? దీని అర్థం మీరు నిర్మాణాన్ని ప్రారంభించే ముందు మీరు ఇప్పటికే విలువైన వస్తువును కలిగి ఉన్నారు. వి బూస్ట్లో ఎప్పుడైతే మనం నిర్మించుకోవాలనుకుంటామో ఆ ఆలోచన కానీ ఆ విధంగా నిర్మాణం మనం చేసే క్రమంలో మనం ఇప్పటికే ఒక విలువైన వస్తువును మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే వి బూస్ట్ అనేది అందులో మనకు ప్లాట్ఫారం. ఆ వి బూస్ట్ ద్వారా రానున్న రోజుల్లో మంచి ఇన్కమ్ తీసుకొనికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే మన దాని ఒక విలువ అనేది మనం కలిగి ఉన్నాం ఫ్రెండ్. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. వి బూస్ట్ లాంచ్ సమీపంలో ఉంది, అంటే చాలా దగ్గరలో ఉంది. మరియు ఈ వ్యవస్థలో ప్రారంభ స్థానం మెరుగైన ప్రయోజనం. ఎవరైతే ఈ వ్యవస్థలో ఈ వి బూస్ట్లో మన స్థానం మొదటగా కనుక మనం ఏర్పాటు చేసుకుంటే అది మనకు మెరుగైన ప్రయోజనం. ఎందుకోసం అంటే వి బూస్ట్లో మనకు ఒక 5 రకాల మెకానిజం ఉంది. S30 మెకానిజం, S14 మెకానిజం, S6 మెకానిజం, S3 మెకానిజం, S2 మెకానిజం. అంటే మన నెట్వర్క్ భాషలో చెప్పాలంటే వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటుంటాం. అది ఇక్కడ మనం నాన్ వర్కింగ్ ఇన్కంలో S30 మెకానిజం, S14 మెకానిజం, S6 మెకానిజం అనేది నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే మనం పని చేయకుండా మన అప్లై నుంచి మన
డౌన్ లైన్ నుంచి మన క్రాస్ లైన్ నుంచి ఈ మెకానిజంలో ఏదైతే మన గదులు ఉన్నాయో అందులో ఫుల్ఫిల్ కానికి అవకాశం ఉంది. కాబట్టి మన స్థానం అనేది ప్రారంభ దశ అంటే మొదటి స్థానంలో ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మొదటి స్థానంలో ఉంటామో S30 మెకానిజంలో మనకు అప్లై నుంచి అంటే ముగ్గురు క్రాస్ లైన్ నుంచి 30 మంది ఫిలప్ కానికి అవకాశం ఉంది. అదే మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే మనం పని చేయని ద్వారా వచ్చేది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు. ఆ విధంగా ఉంది కాబట్టి S30, S14, S6 మెకానిజంలో మనం కనుక బూస్ట్లో మన ఐడి ముందు వేసుకుంటే ఈ మెకానిజం ద్వారా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ కానికి అవకాశం ఉంది ఫ్రెండ్. అందుకే తొందరలో అందరూ మీకు తెలిసిన వెంబడే మీరు మీ బూస్ట్లో ప్రవేశం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఓకే ఫ్రెండ్, మనం ఇప్పటిదాకా జట్టు లేకున్నా మనం ఇండివిజువల్గా వచ్చినా కానీ మనకు టీం ద్వారా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అప్లైన్ ద్వారా క్రాస్ లైన్ ద్వారా. కాబట్టి మీ స్థానాలలో దానికి కావాల్సిన ఫండ్ ఏదైతే ఉందో మీరు ఎన్ని స్లాట్లో దాచుకున్నారో దానికి కావాల్సిన ఫండ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటే తొందరలో కాయిన్ రేట్ ఇంకా తక్కువ ఉంది, తొందరలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.